ఈరోజు నేను నా ఫస్ట్ గోల్ని రీచ్ అయ్యాను. సో ఇద్దరం కలిసి కార్ తీసుకుంటున్నాము. నేను పట్టుబట్టి కూర్చున్నాను అనమాట, కొంటే షోరూమ్ కారే తీసుకుందామని. ఎలా ఉందంటే ఇట్లా వచ్చిందంటే కారు ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. మేము కూడా ఇలా తీసుకుంటున్నాం, ఇలా వెళ్ళిపోతాం బయటికి ఈరోజు. నా తెల్లే అదే గౌతమ్ స్టోర్కి వెళ్ళానంటే నాకు ఒకసారి 10,000 అయిపోతాయి అనమాట. కొత్త కార్లో ఫస్ట్ డ్రైవ్ అంటే ఇక్కడ నుండి ముందుకే వెళ్ళాలన్నమాట. హలో, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజు. అలాగే మీ అందరికీ తెలిసినట్టుగా నేను మీ శ్రీవల్లిని. సో ఈరోజు నా లైఫ్లో ఒక బెస్ట్ అండ్ మెమరబుల్ డే అనమాట. చాలామందికి ఒక స్టేజ్కి వచ్చాక అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని చాలామందికి ఉంటుంది. బట్ నా లైఫ్లో వచ్చేసి నాకు మెయిన్గా ఒకటి తీసుకోవాలని ఉండేది. అది నా ఫస్ట్ గోల్ అనమాట. దాని తర్వాత ఇంకో గోల్స్ చాలా ఉన్నాయి. సో ఈరోజు నేను నా ఫస్ట్ గోల్ని రీచ్ అయ్యాను. సో అదేంటో మీకు చెప్పాలంటే ఇంకొకరిని కూడా మీకు ఫస్ట్ పరిచయం చేయాలి. దట్ ఈజ్ బద్రి. కమ్. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అందరికీ మీకు తెలుసు బద్రి ఎవరో. అండ్ వన్స్ మోర్ మళ్ళీ అందరికీ చెప్తున్నాను, బద్రి తను నాకు చాలా క్లోజ్. అన్నిట్లో మేము పార్ట్నర్స్గా ఉంటాము. సో ఇందులో కూడా నా పార్ట్నర్ అనమాట. సో ఇద్దరం కలిసి కార్ తీసుకుంటున్నాము. సో ఆ కార్ ఏంటి, ఎలాంటిది, తీసుకోవడానికి మేము ఎంత కష్టాలు పడ్డాము ఏంటి అని ఇప్పుడు ఇందులో మీకు అన్నీ తెలిసిపోతాయి. ఓకే, let's go. Yeah, chalo. So one of the best day to remember. Yes. For tanaki actually special గా అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటాం కదా, అలాంటిది. సో తను చాలా ఎప్పుడైనా కార్ గురించి మాట్లాడినప్పుడు షీ వాస్ సో ఎక్సైటెడ్ అబౌట్ లైక్ అదే నాకంటూ ఒక బిగ్ టాయ్ తీసుకోబోతున్నాను తెలుసు ఇద్దరికి కావాల్సినట్టు. చాలా ఆప్షన్స్కి వెళ్ళాము, నెక్సాన్, ఎక్స్యూవీ అన్నిటికి వెళ్ళాము. బట్ యా, ఇన్ ఆర్ బడ్జెట్ వీ ఫౌండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ లైక్ యాజ్ ఆఫ్ నౌ. ఒక 30 days అయింది కార్ లాంచ్ అయ్యి. సో మేము బుక్ చేసుకున్నాం బ్రాండ్ న్యూ వన్. అంటే మేము ఫస్ట్ చాలా అనుకున్నాము ఒక సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం, లేకపోతే ఇంకేదైనా కార్ చూద్దాం అనుకున్నాం. బట్ నేను పట్టుబట్టి కూర్చున్నాను అనమాట, కొంటే షోరూమ్ కారే తీసుకుందామని. చాలా కార్లు చూసాము, బట్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. మా కార్ ఏంటో మీకు అందరికి ఫస్ట్ ఇప్పుడు చూపించేస్తాం. అది రిలీజ్ అయ్యి కూడా ఇప్పటికి 30 days అవుతుంది, ఓన్లీ 1 month అవుతుంది. అండ్ దాన్ని ఎలా ఉందంటే ఇట్లా వచ్చిందంటే కారు ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. మేము కూడా ఇలా తీసుకుంటున్నాం, ఇలా వెళ్ళిపోతాం బయటికి ఈరోజు. నా తెల్లే. సో మా జర్నీ చూద్దాం ఈరోజు, మేము ఎలా తీసుకుంటున్నాము, ఎవరెవరు వస్తున్నాము, కార్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, నా డ్రీమ్ ఏంటి అన్నీ చూసుకుందాం. ఓకే, లెట్స్ గో. సో ఫైనల్లీ yes, వెళ్తున్నాం టు ద డ్రీమ్ డెస్టినేషన్, వన్ ఆఫ్ ద డ్రీమ్ డెస్టినేషన్. చలో. హలో, హాయ్, థ్యాంక్ యూ. రెడీగా ఉందా మా కార్? రెడీగా ఉందా? సో వచ్చేసాం అన్నమాట. మా కార్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్ళి చూసేద్దాము. అంతకుముందు కొన్ని డిస్కషన్ చేయాలి. సో అది చేసేసాక మనం కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. మా పేపర్స్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు. సో యాక్చువల్లీ మేము ఎంత పేమెంట్ ఏంటనేది చెప్తాము. ఫస్ట్ ఒకసారి కార్ చూద్దాం. మనము కార్ చూసుకొని వచ్చాక మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఎవరైనా కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ కార్ కావాలనుకుంటే మీరు ఈ వ్లాగ్ చూస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు కారు. ఎందుకంటే నేను కొనుక్కున్నా కాబట్టి. ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకంటే స్టార్టింగ్ నుండి వస్తాం కాబట్టి కార్ అనేది ఒక డ్రీమ్ కాబట్టి నాకు అది ఇంకెక్కువ ఎమోషన్. సో ఈరోజు ఎమోషన్ అయినా పట్టించుకోదు. ఏమన్నా వాళ్ళు వచ్చేస్తాం. హలో, హాయ్. సో సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. అయిన వల్లనే మా డ్రీమ్ కమ్ ట్రూ. అంటే మధ్యలో యాక్చువల్గా లోన్ గురించి కొంచెం ప్రాబ్లం అయిందండి. బట్ యా, ఫైనల్లీ వి జస్ట్ క్లియర్డ్ ఇట్. యాక్చువల్లీ కార్ తీసుకోవాలనుకుంటే 1 month తిరగాలంటే, ఇంకా చెప్పాలంటే యాక్చువల్ మేము వచ్చిందే ఒక 1 week అనుకుంటా. 1 week బిఫోర్ వచ్చాము, ఒకసారి చూడడానికి వచ్చాము. దెన్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయామో
జస్ట్ విత్ ఇన్ 2 days లో వర్క్ అయిపోయింది అనమాట. సో ఎవరైనా వచ్చినా సార్ని కలవండి ఫస్ట్. ఇంత ఇంత ఇన్స్టెంట్గా కార్ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకంటే 1 month అవుతుంది లాంచ్ అయ్యి, సో చాలా డిమాండ్ ఉంటుంది. హాట్ కేక్ లాగా సేల్ అయిపోతా ఉన్నాయి అన్ని కార్స్. Actually booking here. ఆహా, ఓకే. Around 2 months waiting period. Oh. That's no one months. Within 1 week you will Yeah. విత్ ఇన్ 1 week లో Exactly. get a car. సో మా పేపర్స్ వచ్చాయి, ఒకసారి చెక్ చేసేసుకుందాం. Yeah. ఫైనల్ వెరిఫికేషన్ అనమాట. ఫైనల్ సార్ అయిపోయింది. ఉంటుంది తెలుసా, ఏదో ఒకటి చిన్నది అచీవ్మెంట్ మంచిగా చేసినప్పుడు. సో అదే ఆ ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడు ఉంది ఇక్కడ ఫైనల్గా. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. టోటల్లీ మీకు మారుతి హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్ రేటింగ్ మీ ఇవ్వండి. పేరు ఎలిజబెత్. ఓకే ఓకే, ఇంగ్లాండ్ క్వీన్. నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది ఎవరికంటే మా శ్రీవల్లి టీమ్కి అనమాట. బికాజ్ నాకు శ్రీవల్లి టీం వల్లనే ఒక రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ నేను ఫైనాన్షియల్గా కూడా బాగున్నాను. అట్లాంటి ఏవో చాలా వస్తున్నాయి అనుకోకండి, మనకేదో తగ్గట్టుగా వస్తున్నాయి. అందులో నాకు కొంత సేవింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఆ సేవింగ్స్ని నేను ఒక నియర్లీ ఇప్పుడు శ్రీవల్లి స్టార్ట్ అయ్యి కూడా ఒక 3 to 5 months అవుతుంది అనమాట. అందులో నేను సేవ్స్ చేసుకుంది మెయిన్గా ఈ గోల్ పెట్టుకొని మరి సేవ్ చేసుకున్నాను కాబట్టి ఫైనల్గా ఇప్పుడు నాకు అది అయిపోయింది. సో థ్యాంక్స్ టు శ్రీవల్లి, థ్యాంక్స్ టు జ్ఞాపిక, థ్యాంక్స్ టు మై ప్రవీణ మ్యామ్. సో ఫైనలీ వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ఫుల్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఎస్పెషల్గా సౌత్ టాలీవుడ్కి ఎప్పుడు రుణపడి ఉంటాము, ఎప్పుడు కృతజ్ఞత ఉంటాము. బేసిక్గా జీవితంలో మాస్టర్స్ చేసాము, చాలా పెద్ద చదువు చదివాను. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఇటలీ అండ్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ ఫైనల్గా ఒక ఇల్లు అనుకొని జీవితంలో సినిమాని ఒకటే అనుకున్నాము. ఆ సినిమాలోనే ఉన్నాము, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే సర్వైవ్ అవుతున్నాము. అదే హోమ్, అదే ఫ్యామిలీ, ప్రతి ఒక్కటి అదే అన్ని ఇస్తుంది కూడా మాకు, అన్నీ ఇస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోసారి నన్ను సేవింగ్ చేయని అనకబ్బా. ఈ కార్ వల్ల నేను ఎంత అంటే ఎన్ని సాక్రిఫైస్ చేసాను తెలుసా. కాదు ఇప్పుడు లిటరల్గా మన అమ్మాయిల గురించి, నిజంగా అమ్మాయిల విషయానికి వస్తే బట్టల విషయం కానీ, జ్యువెలరీ విషయం కానీ, మేకప్, ఫస్ట్ మన ఆర్టిస్టులందరికీ మేకప్లు కావాలి. అదే గౌతమ్ స్టోర్కి వెళ్ళానంటే నాకు ఒకసారి 10,000 అయిపోతాయి అనమాట. అట్లాంటిది 3 months నుండి లిటరల్గా ఒక్కటి కూడా కొనుక్కోకుండా నేను అలా ఆపేసుకొని కూర్చున్నాను అనమాట. అతను సో ఇది అవ్వాలంటే అవి ఆపుకోవాలి. ఈయన వల్లనే ఆపినా నేను చాలా వరకు. ఇప్పుడు ఇద్దరికీ కదా సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ, అంటే కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే కొన్ని దక్కుతాయి అంటారు చూసారు. నేనైతే చాలా సాక్రిఫైస్ చేసిన. బట్ ఆ సాక్రిఫైస్ మళ్ళీ అందుకే ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా తర్వాత సాక్రిఫైస్లు ఉండవు అనమాట. ఖర్చులే, ఖర్చులు కాదు, ఈఎంఐలు కట్టుకుంటున్నాను. ఏమై కడతాంలే, అది కాకుండా ఎంత కొంత కడితే ఖర్చు చేస్తాను డెఫినెట్గా. నేనైతే ఇప్పటికైతే నేను మేకప్ ఈరోజు తెలుసా లిటరల్గా వచ్చే ముందు కూడా నేను కొనుక్కొని వచ్చాను మేకప్ సామాన్లన్నీ. సో మీకు ఇన్స్టెంట్గా డెలివరీ కార్స్ అవి కావాలి అంటే నెక్సా కూకట్పల్లి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రామకృష్ణ అండ్ సూర్య. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందండి, టు బీ హానెస్ట్ చెప్పాలంటే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం కార్కి వెళ్ళిపోదాం, చలో. సో మేము ఇందాక వచ్చినప్పటి నుండి కార్ కోసం వెయిట్ చేసి నియర్లీ 1 hour అవుతుందన్నమాట. ఎందుకంటే మేము ఉన్న కార్ని ఇంకా డెవలప్ చేయించి తీసుకుంటున్నాం. లైక్ అలైన్మెంట్స్ కానీ, సీట్ కవర్స్ కానీ చెప్పిస్తున్నాము. సో అక్కడ రెడీగా ఉంది, అందరు వెళ్ళి చూస్తున్నారు రెడీ చేయడాన్ని. కాకపోతే నేను మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అది కవర్ తీసాక చూడాలని ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో అందరూ వెళ్ళిపోయారు, నేను మాత్రం నా డ్రీమ్ కదా, కొంచెం నర్వస్గా, కొంచెం హ్యాపీగా అట్లా ఉంది. సో చూడాలి ఎలా ఉందో. మేము తీసుకున్న కలర్, బ్రాండ్ అన్నీ అక్కడికి వెళ్ళాక మనం చూద్దాం. ఓకే, సో వచ్చేసామన్నమాట. కార్ రెడీగా ఉంది. ఇంతసేపు వెయిట్ చేయించారు, చాలాసేపు వెయిట్ చేయించారు. నేను ఇంకా అయిపోయింది నాకు ఈరోజు తీసుకొని అనుకున్నాను, కానీ ఫైనల్గా కార్ చూడంగానే మళ్ళీ ఆ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. చూసేద్దామా? నువ్వు రెడీయా? సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడ. సో తను మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మేమందరం రెడీగా ఉన్నాం. ఇంకా చాలామంది వచ్చారు కానీ లేట్ అయిపోయిందని వెళ్ళిపోయారు అనమాట. బట్ నో ప్రాబ్లం, మేము మా కార్ని తీసుకెళ్ళి అందరికీ చూపించేస్తాము. సో రెడీ అక్క, చేసేద్దామా? ఓకే, కమ్ ఆన్. 3, 2,
1 go. Wow. సూపర్ ఎక్సైటెడ్ కదా, చాలా బాగుంది కలర్ కూడా. సో మేము తీసుకున్న కార్ ఏంటంటే ఫ్రానెక్స్ అన్నమాట. అది కూడా రాయల్ బ్లూ కలర్, నాకు ఫేవరెట్ కలర్. యాక్చువల్లీ బ్లాక్ అనుకున్నాను బట్ దొరకలేదు, బట్ బ్లూ అయితే ఇంకా ఫేవరెట్ అనుకోండి. మా మమ్మీకి చాలా ఇష్టం ఇది, అందుకే తీసుకున్నాం. పూలమాల కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది అక్కడ పెట్టించేద్దాము కార్కి. సో కార్ చూసే ముందు ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి కేక్ కటింగ్ చేసి అందరం స్వీట్ చేసేసుకుందాం. నోరుని ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నా. రండి అక్క, ఇద్దరం దా. నువ్వు అట్రండి రా. రెడీ? చిన్నోడి పెద్ద కేక్. సో ఇక్కడ మా డాడీ వాళ్ళు రాలేరు అనమాట ఈరోజు. అడిగితే పర్లేదు ఏమో మీరు తీసుకొని ఇంటికి రండి అన్నాడు. రిజిస్ట్రేషన్కి వచ్చాడు కానీ ఈరోజు కేక్ కటింగ్ రాలే, అందుకే వీడియో కాల్ చెప్పిస్తున్నా. ఒకసారి మా డాడీతో మాట్లాడదాం. ఇది బేసిక్గా మా మమ్మీ కళ అనమాట. ఎక్కువగా తీసుకున్నాం కార్. అక్కడే ఉంది, 6 బిఫోరే తీసుకున్నాంలే. హాయ్ చెప్పు. సో మా డాడీ అనమాట, సో స్వీట్ పర్సన్ మా డాడీ. మా డాడీ వల్లనే ఈ కళ నెరవేరిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట, బికాస్ డాడీ చాలా హెల్ప్ చేశారు నాకు. సో డాడీ చూస్తావా కార్ చూస్తావా? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. చాలా బాగున్నాయి సీట్ కవర్స్. సో ఫైనలీ కార్ మా చేతికి వచ్చేసింది, కీస్ మా చేతికి వచ్చేసాయి, అన్నీ ఇంకా మా చేతిలో ఉన్నాయి. ఇంకా సేఫ్గా మేము డ్రైవ్ చేయడమే ఆలస్యం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నెక్సా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై డాడ్, థ్యాంక్స్ టు మై మామ్, అండ్ థ్యాంక్స్ టు బద్రి స్పెషల్లీ. అఫ్కోర్స్ తను లేకపోతే ఇది ఆబ్వియస్గా కంప్లీట్ అయ్యేది కాదు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్గా కూడా ఉంది నాకు. ఇప్పటి నుంచి సేఫ్గా లైఫ్ జర్నీ కంటిన్యూ అవుతాం. నా లైఫ్లో ఒక మెయిన్ అచీవ్మెంట్ ఈరోజు నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అది నా ఓన్ అమౌంట్ తోటి, నా మనీ తోటి, అంటే మా ఇద్దరి మనీ తోటి ఆబ్వియస్లీ. సో చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలో కూడా తెలియట్లేదు, కానీ అందరికీ థ్యాంక్ యూ. దీంట్లో ఎంతోమంది నాకు హెల్ప్ చేశారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్ట్ చేద్దాం కార్ని, ఇంకా వెయిట్ చేయొద్దు. లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఫైనల్గా నాది మనది రోడ్ మీదకి వచ్చేసింది బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట మా కార్ వచ్చేసింది. ఇక్కడ చూడండి లెదర్ సీట్స్ ఎంత రాయల్గా ఫ్యాన్సీగా డిజైన్ చేసి, మేము కావాలని అడిగి మాకు ఇలాంటిదే కావాలి, ఇదే కావాలని చెప్పి తీసుకున్న లెదర్ సీట్స్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి, హెడ్ రెస్ట్కి కానీ ఎంత లాంగ్ టూర్ వెళ్ళినా కూడా మనకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ స్క్రీన్ కూడా మేము మార్పిస్తున్నాం. యాక్చువల్గా ఇది ఉండట్లేదు, మోడిఫైడ్ స్క్రీన్ వేపిస్తున్నాం అనమాట. కొత్త కార్లో ఫస్ట్ డ్రైవ్ అంటే ఇక్కడ నుండి ముందుకే వెళ్ళాలన్నమాట. కాబట్టి అది కూడా ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. సో నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి ఆబ్వియస్లీ యాజ్ యూజువల్ తను డ్రైవ్ చేసేస్తాడు. తర్వాత నేను నేర్చుకొని కంపల్సరీ నేను డ్రైవ్ చేసి అది కూడా ఒక లాగ్ పెడతాను, హౌ ఈజ్ మై డ్రైవింగ్ అని. సో we are about to start the journey. Yes. Chalo, let's go. Start 1 2 3 go. సూపర్. ఇప్పుడు కీ టైం అనమాట, మోస్ట్ మెమరబుల్ టైమ్. మాకు కీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కమాన్. థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ బ్రదర్, మీరు ఎక్కడ తగ్గియాలో అన్ని తగ్గించేసి థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఓ థ్యాంక్ యూ.
స్టార్ట్ చేసే ముందు అంటే తీయగానే తూర్పు సైడ్ పెట్టాలంటారంట, నాకైతే తెలీదు. సో మా అక్క వాళ్ళందరూ చెప్పారు, అందుకే ఇక్కడ తీసుకొచ్చి తూర్పులో ఆపాము. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నట్టు కార్ యాక్చువల్గా. సో అందుకని కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి మొక్కుకొని నిమ్మకాయలు దొక్కించి స్టార్ట్ చేస్తాం. రేపు పూజకి వెళ్తాం కదా టెంపుల్కి, అప్పుడు మేము అక్కడ బ్లాక్వి వాటిని ఏమంటారు గవ్వలు నాకు తెలీదు, సో అవన్నీ తీసి కట్టి పూజ చేపించి వెళ్తాం అనమాట. ఓకే, సో కొబ్బరికాయ కొట్టేద్దాము దేవుని మొక్కుకొని. సో దేవుని మొక్కుకుంటుంది ఏంటంటే ఈ కార్కి ఎలాంటి యాక్సిడెంట్స్ కాకుండా, నా వల్ల అసలే కాకుండా క్షేమంగా ఎన్ని సంవత్సరాలు తిప్పుకుంటే అన్ని సంవత్సరాలు తిరగాలన్నట్టు, ఎలాంటి రిపేర్లు రాకుండా హ్యాపీగా జర్నీ అవ్వాలి. ఈ కార్తో మొదలై ఇంకో పెద్ద కార్తో, మెర్సిడీస్ తోటి వాటితోటి రీప్లేస్ అయ్యే అంత స్టేజ్కి నేను ఎదగాలని కోరుకుంటున్నాను. సింగిల్ దెబ్బ ఫైనల్గా అయిపోయింది. సో ఫైనల్లీ మొక్కేసుకున్నాం దేవుడికి. అందరి దయ వల్ల హ్యాపీగా స్టార్ట్ చేసేద్దాం. కంగ్రాచులేషన్. చలో వెళ్ళిపోదాం కార్ స్టార్ట్ చేసుకొని. సో ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను త్వరలో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మేబీ ఇది ఫస్ట్ వ్లాగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ స్ట్రైకర్స్. సో ఇంకా చాలా వస్తాయి, మీరు నన్ను మళ్ళీ చూస్తూ ఉంటారు. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.